సో రియాక్ట్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ రియాక్ట్ నేర్చుకునే టాపిక్స్ ఏమన్నా. సో ఫస్ట్ కొన్ని వర్డ్స్ మనకు తెలిసి ఉండాలి ఇంట్రడక్షన్. ఓకే, దానిలో ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి. ఓకే, ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి. తర్వాత సింగిల్ పేజ్ అప్లికేషన్స్, మల్టీ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి. ఓకే, సో దీని తర్వాత అది యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి. సో ఇది కొన్ని బేసిక్ టాపిక్స్. ఓకే, సో ఈ వర్డ్స్ మీకు తెలిసిందండి. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి, ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి. దాని తర్వాత వాట్ అండ్ వై. వాట్ ఈజ్ రియాక్ట్, వై రియాక్ట్. ఓకే, వాట్ ఈజ్ అండ్ వై, వాట్ అండ్ వై. రియాక్ట్ ఎందుకు, రియాక్ట్ ఉపయోగం ఏంటి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ టాపిక్. సో తర్వాత మనం ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రియాక్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అదేంటి చెప్తాను. ఒక ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దానికి లిమిటేషన్స్ కానీ లిమిటేషన్స్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి నేర్చుకోవాలి. సో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. లిమిటేషన్స్ ఏమున్నాయి అంటే మన ఈ అప్లికేషన్ నేర్చుకోవడం వల్ల మన అడ్వాన్స్ ఏమిటి. ఒక దాని సైడ్ ప్రతి ఏ అప్లికేషన్ కాదు, ఏదన్నా ప్రోగ్రామ్ కానీ ఏదైనా రియాక్ట్ నేర్చుకోవడం వల్ల అడ్వాన్స్, దాని లిమిటేషన్స్ ఏంటో తెలుసుకో. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత వాట్ ఈజ్ అండ్ వై రియాక్ట్ నేర్చుకోవాలి. సో అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఆఫ్ రియాక్ట్ గురించి కొంచెం బేసిక్. తర్వాత హౌ టు సెట్ అప్ రియాక్ట్ అప్లికేషన్. సో ఇంతవరకు మనం జస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్స్లో చెప్పొచ్చు. సో దీని తర్వాత మెయిన్ టాపిక్ కోసం మనం రియాక్ట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ అవుతాయి. ఓకే, రియాక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ మెయిన్ అవుతాయి. ఓకే, సో దాంట్లో ఏంటంటే కాంపోనెంట్. ఓకే, సో కాంపోనెంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. కాంపోనెంట్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్లో ఏమంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. ఓకే, తర్వాత జేఎస్ఎక్స్. ఇది జేఎస్ఎక్స్ సింటాక్స్ అంటే, జేఎస్ఎక్స్ సింటాక్స్ అంటే ఏంటి. నెక్స్ట్ స్టేట్ ఇన్ రియాక్ట్, స్టేట్ అండ్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్. రియాక్ట్లో స్టేట్, ప్రాప్స్ ఆ టాపిక్స్ ఏంటి. ఒక స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి. స్టేట్, ప్రాప్స్ అంటే ఏంటి. ఓకే, తర్వాత కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్. దీన్నే షేరింగ్ డేటా బిట్వీన్ కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీంట్లోనే మనకి ప్రాప్స్ డ్రిల్లింగ్, స్టేట్ లిఫ్ట్ అప్. ఓకేనా, ప్రాప్స్ లిఫ్ట్ అప్ అని ఒక కాన్సెప్ట్. ప్రాప్స్ లిఫ్ట్ అప్ అండ్ ప్రాప్స్ డ్రిల్లింగ్. ఓకే, ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దీన్ని అంటే కమ్యూనికేషన్ తర్వాత నేర్చుకోవచ్చు అంటే. ఓకే, సో ఇంతవరకు ఒకటి. సో ఇందులో కాంపోనెంట్ అంటే ఏంటి, జేఎస్సీ టెక్నిక్స్ ఏంటి నేర్చుకుంటాం. స్టేట్ ప్రాప్స్ అంటే ఏంటి, జేఎస్సీ సింటాక్స్లోనే ఈవెంట్స్ గురించి నేర్చుకుంటాం. ఒక సింథటిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ఇవి నేర్చుకుంటాం. ఓకే, తర్వాత కమ్యూనికేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. ఓకే, తర్వాత ప్రాప్స్ ఇస్తాం. దీని తర్వాత కంట్రోల్ కాంపోనెంట్స్.
ఓకే. సార్ కంట్రోల్ సారీ దీని తర్వాత ఏం చెప్దాం అంటే మనం కండిషనల్ రెండరింగ్ చెప్దాం. ఓకే, కండిషనల్ రెండరింగ్. ఓకే, దీని తర్వాత కంట్రోల్ అండ్ అన్కంట్రోల్ కాంపోనెంట్స్. ఓకే, కంట్రోల్ అండ్ అన్కంట్రోల్ కాంపోనెంట్స్. ఓకే, దీని తర్వాత సో కంట్రోల్ అందరం కంట్రోల్ కాంపోనెంట్స్ చెప్పే కండిషనల్ అంటే అర్థమైంది కదా, కంట్రోల్ అండ్ అన్కంట్రోల్ కాంపోనెంట్స్ అర్థమైంది కదా. ఓకే, సో దీనికన్నా ముందు దీని తర్వాత ఏం చెప్తామంటే కాలింగ్ ఏపీఐ డేటా, కాలింగ్ ఏపీఐస్. ఓకే, దీనిలో ఫెచ్ అండ్ యాక్సెస్ అని చెప్తాం. ఫెచ్ అండ్ యాక్సెస్ ఒక పని చెప్తాం. సో స్టేట్మెంట్ ప్రాప్స్ చెప్తాను, కమ్యూనికేషన్ ఇక్కడ పని చెప్తా. దీంట్లో నీకు కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అని వస్తుంది. కాంపోనెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఈ స్టేట్మెంట్ ప్రాప్స్లో నేను ఏం చెప్తా అంటే యూజ్ స్టేట్ అనే హుక్. ఓకే, ఈ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ చెప్పిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనే హుక్. ఓకే, యూజ్ ఎఫెక్ట్ హుక్. సో కండిషనల్ రెండరింగ్, కంట్రోల్ అండ్ అన్కంట్రోల్ కాంపోనెంట్స్. సో కాలింగ్ ఏపీఐ, ఫెచింగ్ డేటా, ఫెచ్ అండ్ యాక్సెస్. కాలింగ్ ఏపీఐ అంటే గెట్టింగ్ డేటా ఫ్రమ్ ద సర్వర్. సో ఈ మెయిన్ టాపిక్స్ కండిషనల్, కంట్రోల్ అండ్ కంట్రోల్, కాలింగ్ ఏపీఐస్, గెట్టింగ్ డేటా ఏపీఐస్ ఫ్రమ్ సర్వర్. ఓకే, ఇంకొన్ని కొన్ని కాన్సెప్ట్స్. యూజ్ రెఫ్ అంటే ఏంటి. ఓకే, తర్వాత యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్ అంటే ఏమిటి. తర్వాత నావిగేషన్ చెప్తాం. ఓకే, నావిగేషన్ చెప్తాం. నావిగేషన్ అంటే రూటింగ్ అనే కాన్సెప్ట్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. కీస్ ఇన్ రియాక్ట్ ఇక్కడే చెప్తాను. కీస్ ఇన్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్. ఓకే, రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి. తర్వాత కాంటెక్స్ట్ ఏపీఐ, తర్వాత రిడెక్స్ కాన్సెప్ట్. ఈ మెయిన్ దీంట్లో ఈ మెయిన్ మాల్ రియాక్ట్. ఇంకా ఏమన్నా ఉంటే మనం చెప్తా. యాక్సిఎస్. ఓకే, సో రియాక్ట్ టాపిక్స్ ఏంటి. ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇంట్రడక్షన్లో మన ఫ్రేమ్వర్క్ లైఫ్ అంటే తర్వాత రియాక్ట్, ఆరిజిన్ వై రియాక్ట్, అడ్వాంటేజ్ ఆఫ్ ద రియాక్ట్, హౌ టు సెటప్ అండ్ రన్ రియాక్ట్ అప్లికేషన్. ఓకే, కాంపోనెంట్స్, ఫంక్షన్ క్లాస్ కాంపోనెంట్స్, జేఎస్ఎక్స్, సింథటిక్ ఈవెంట్స్ అంటే ఏంటి, స్టేట్ ప్రాప్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాప్స్, టిప్ ప్రాప్ డ్రిల్లింగ్, కాంపోనెంట్ లైఫ్ సైకిల్, యూజ్ ఎఫెక్ట్, కండిషనల్ రెండరింగ్, కంట్రోల్ అండ్ కంట్రోల్ కాంపోనెంట్స్, కాలింగ్ ఏపీఐస్, యూజ్ రెఫ్, యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, నావిగేస్, కీస్ అండ్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్, కాంటెక్స్ట్ ఏపీఐ, రిడెక్స్ కాన్సెప్ట్. ఓకే, ఇంకా అదర్స్ ఇంకేమైనా ఉంటే అదర్స్ టాపిక్ చెప్తాను. ఓకేనా, ఇంకా కొన్ని టాపిక్స్ మిస్ అయితే నేను అదర్స్ క్లాస్లో చెప్తాను. సో ఇవి మనకేంటి రియాక్ట్లో ఉన్న టాపిక్స్. ఓకే.